అరే తను ఇక మేము స్టార్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. అమ్మ బాబోయ్, నిన్న అతిపెద్ద సునామీ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే మా ప్రాణాలు ఉండేవి కాదు. సరే, ఇక మేము స్టార్ట్ అవుతాం. సునామీ మొత్తం తగ్గిపోయింది. ఇంకా మనకి ఎటువంటి వర్షం గోల కూడా లేదు. నేను మిస్సి షించాన్ వచ్చేసి ఇక స్టార్ట్ అవుతాం. ఇక ఇప్పుడు ఇల్లును కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక ప్లేన్ ని ఏర్పాటు చేసినట్లయితే మేము వెళ్తాం. అరే షించాన్ ని ఎందుకు తీసుకెళ్తా అంటున్నారు? షించాన్ నాతోనే ఉండాలి కదా. అరే వాడు వెళ్తా అన్నాడు, కానీ నాకు ఏమాత్రం మనసు అయితే కొంచెం కూడా ఒప్పట్లేదు. షించాన్ని ఎలా పంపించాలి? కానీ షించాన్ ఉండేది అక్కడ కొన్ని రోజులే కదా. సర్లే, ఏం కాదులే, ఇంక వాడిని పంపిద్దాం. వాడు కూడా అక్కడ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు. సార్, అరే ఏం పర్వాలేదు. ఐఎమ్ సారీ ప్లీజ్, నన్ను ఏమనకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లాస్ ఏంజల్స్ లో ఎవరు ఉండకండి. వెళ్ళిపోండి. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళిపోండి. ఐఎమ్ సారీ. గుద్దిందే కాకుండా ఇంకా లాస్ ఏంజల్స్ నుంచి వెళ్ళిపో అంటావా? ఏం పర్వాలేదు, నేనే రోడ్డు మీద సడన్ గా వచ్చాను, అందుకే గుద్దేశారు. సరే, ఇక నువ్వు మంచిగా ప్లేన్ అరేంజ్ చేసినట్లయితే ఇక మొదలవుదాం. ఓకేనా? టైం లేదు. ఒకసారి రండి, తొందరగా రండి. ఇంపార్టెంట్ న్యూస్. కమాన్. మా యాక్షన్ కామన్ ఏదో న్యూస్ చెప్పబోతున్నాడంట. ఏంటా న్యూస్ చూడాలనుందే. ధనువనా వచ్చేసావా? రానా పక్కన కూర్చో. అదిగో మా యాక్షన్ కామన్ వచ్చేసే ఇప్పుడు ఒక మంచి న్యూస్ చెప్పబోతున్నాడు. ఆ న్యూస్ ఏంటో ఒకసారి పెట్టి చూపిస్తాను, చూడండి. నేనే మీ యాక్షన్ కామన్ మాట్లాడుతున్నాను. సిటీలో అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారంగా అందరూ సిటీని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిటీలో మరికొద్దిసేపట్లో అతి భయంకరమైన శాండ్ స్ట్రోమ్ రాబోతుంది. ఇక మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంకా ఇందులో ఎవరున్నారో వాళ్ళు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు మీ అందరికి. అందుకే వారం నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మీకు ఏమన్నా అవకాశం ఉంటే తప్పించుకోవడానికి చూడండి. ఇంకా సమయం లేదు. వాట్? శాండ్ స్ట్రోమా? ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా షించాన్, ఇప్పుడేంటి సడన్ గా శాండ్ స్ట్రోమ్ అంటున్నారు? ఆల్రెడీ సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటున్నారు. వామ్మో, ఇదేంట్రా కొత్త ట్విస్ట్? ధనువన్న యాక్షన్ కామన్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం ధనువన్న? ఎలా అయినా మనం వెళ్ళిపోవాలి, లేకపోతే శాండ్ స్టోన్ లో చిక్కుకొని అందరం చచ్చిపోతాం ధనువన్న. ఇప్పుడు అదిగో ఆకాశంలో ప్లేన్ లో చాలా మంది వెళ్ళిపోతున్నారు ధనువన్న. మనం కూడా తొందరగా వెళ్ళిపోదాం, లేకపోతే మన పని అయిపోతుంది. ఏంటిది? నిన్ననే కదా అతిపెద్ద సునామీ నుంచి తప్పించుకొని వచ్చాం, అప్పుడే మళ్ళీ ఇంకొకట? అరే ఏంటో నాకు అర్థం కావట్లేదు. శాండ్ స్ట్రోమ్ అంట, ఇది కొంచెం గట్టిగా ఉండబోతుందేమో. అరే షించాన్, మన న్యూస్ కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదురా. ఆ న్యూస్ చూడకపోవడం వల్ల ఇలా మొత్తం అవుతుంది. నిన్న వచ్చేసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను కదా, నిన్న మొత్తం మనం తిరగడమే సరిపోయింది, న్యూస్ కూడా చూడలేదు. ధనువన్న ఇప్పటికే సమయం మించిపోలేదు, తొందరగా వెళ్ళిపోదాం. ధనువన్న అలానే నా ఇల్లు కూడా పట్టుకెళ్ళిపోవాలి. నా ఇల్లును వదిలేస్తే మాత్రం నేను అస్సలు రాను. నేను నా ఇల్లుతోనే ఉండిపోతాను. ఇల్లుని, నన్ను, అమ్మని, నాన్నని అందరినీ నువ్వు తీసుకుని వెళ్ళాలి ధనువన్న. నువ్వే కాపాడాలి ధనువన్న. ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నా ఇల్లును వదిలేశారనుకోండి, నేను ఇక్కడే ఉండిపోతాను. నువ్వు ఆగ్రా షించాన్, మనం ఎలా అయినా తప్పించుకోవాలి. హలో ఫ్రాంక్లిన్, ఇప్పుడు ఎలా అయినా సరే ఒకసారి నువ్వు మా లాస్ ఏంజల్స్ కి రావాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము తప్పించుకోవడానికి చూస్తున్నాం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. శాండ్ స్టోమ్ రాబోతుందంట, లాస్ ఏంజల్స్ మొత్తం ఇసుకలో కూరుకుపోతుందంట. అరే అన్నయ్య, కానీ ఇప్పుడు అంత ఫాస్ట్ గా వచ్చే ఫ్లైట్స్ లేవు. పైగా ఇండియన్ డ్రైవింగ్ 3D లో ఒక్క ఫ్లైట్ కూడా లేదు. ఎలా రాగలను? మీరే రండి ఏదో ఒక రకంగా. మరి ఎలా అబ్బా? సరే, మనకి ఇప్పటికే సమయం మించిపోలేదు, తొందరగా వెళ్ళాలి. షించాన్, ఇప్పుడు మనం ఎలా అయినా ఒక షెల్టర్ ని కూడా తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఏ ఇంట్లోని ఉండలేం కాబట్టి ఖచ్చితంగా నీ ఇల్లుని కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను. ఖచ్చితంగా ఈ ఇల్లుని జాగ్రత్తగా మీకు అప్పచెప్పడమే నా యొక్క బాధ్యత. సరే, ఇప్పుడు తొందరగా వెళ్దాం. క్లైమేట్ వచ్చేసి బాగానే ఉంది, ఎటువంటి ప్రమాదం లేదు. ఇదే మంచి సమయం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక ఫ్లైట్ని తీసుకొని రావాలి. ఆ ఫ్లైట్ని తీసుకొని వచ్చిన వెంటనే నేరుగా మన ఇంటికి వచ్చి ఈ ఫ్లైట్కి వచ్చేసి మన ఇంటిని అటాచ్ చేసి డైరెక్ట్గా మనమైతే ఫస్ట్ నార్త్ యాంగ్టోన్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మొత్తం మనం రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్కి వెళ్దాం. అక్కడ ఫ్రాంక్లిన్ అనే నా తమ్ముడు ఉంటాడు, వాడు మొత్తం చూసుకుంటాడు. దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. వామ్మో, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది కదా. ఎప్పుడురా ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ అయింది, మన వరకు రాలేదు. సిటీలో మనుషులు ఒక్కరు కూడా కనబడట్లేదు. సరే, సమయం లేదు, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అరే, ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. హలో ఆఫీసర్, ఇప్పుడు తొందరగా మేము ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం. మాకు సమయం లేదు. ఫాస్ట్గా మాకు ప్లేన్ అరేంజ్ చేస్తారా? ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నేను ఇస్తాను. మిస్టర్, ప్రాణాలు పోయే సమయంలో డబ్బుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఇప్పుడు వచ్చేసి మా అందరి కోసం ఒక ప్రైవేట్ పోలీస్ జెట్ అయితే ఉంది. మేమందరం దాని ద్వారా వెళ్ళిపోతాం, కానీ దాంట్లో ఎటువంటి ప్లేస్ కూడా లేదే. సారీ, ఇప్పుడైతే మాత్రం మేము మీకు సహాయం అయితే చేయలేం, కానీ
ఒక్కసారి మీరైతే ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కొన్ని ప్లేన్స్ ఉన్నాయి అనుకుంటా, చాలా డమ్మీ ప్లేన్స్ ఉన్నాయి. రియల్ ప్లేన్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ప్లేన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. జాగ్రత్త, ఫాస్ట్ గా వెళ్ళండి, టైం లేదు. దానివల్ల పద తొందరగా వెళ్దాం. వామ్మో, ఇప్పుడు తొందరగా మనమైతే ఒక ప్లేన్ తీసుకోవాలి. ఎక్కడ దొరుకుతుందో ఏంటో. దానివల్ల పద ఫాస్ట్ గా వెళ్ళి ఆ ప్లేన్ తీసుకెళ్లి మన ఇల్లుని కూడా కాపాడుకుందాం. ఇప్పుడు శాండ్ స్ట్రామ్ అయితే వచ్చేలా కనబడట్లేదే. రే, ఇలాంటివన్నీ వచ్చే ముందు ప్రకృతి సైలెంట్ గానే ఉంటుంది. సడన్ గా వచ్చిన తర్వాత బీభత్సాన్ని తట్టుకోలేవు. ఆ తర్వాత ప్రాణాలు మిగిలవు. లాస్ ఏంటోస్ మొత్తం ఇసుకలో మునిగిపోతుందంట. అరే ధను, అక్కడ ప్లేన్ ఉంది. వావ్, ఓకే, ఫైనల్లీ మనం తప్పించుకోవచ్చు. చాలా పెద్ద ప్లేన్ ఉంది. మన ఇల్లుని కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళొచ్చు. సార్, మీకు మా లాస్ ఏంటోస్ గురించి తెలియదేమో. అది డమ్మీ ప్లేన్, రియల్ ప్లేన్ కాదు. అదిగోండి, రియల్ ప్లేన్ వచ్చేసి గాల్లో ఎగిరిపోతుంది. ఇక్కడున్న ప్లేన్స్ అన్ని వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఇదంతా డమ్మీ ప్లేన్ సార్. ఇవి జస్ట్ షో ఆఫ్ కోసం మాత్రమే పెట్టారు. అంటే ఎయిర్పోర్ట్ లో జస్ట్ అందరికీ కనబడాలని. కానీ ఇది రియల్ది కాదే. మనకు కావాల్సింది రియల్. కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు. ఓరి నాయనా, ఇక్కడ ఉన్న ప్లేన్స్ అన్ని వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. అరే ఏంటి, డమ్మీ ప్లేన్స్ కూడా ఉంటాయా? నాకు అర్థం కావట్లేదు. అరే నాయనో, ఇక్కడ కొంచెం కష్టంలానే ఉంది. అరే అదిగోండి, ఇంకొక ప్లేన్ కూడా ఉంది. దాని ముందు కూడా ఇంకో ప్లేన్ ఉంది. వావ్, తప్పించుకోవచ్చు. సించన్ బంగారం, దేనికి కంగారు పడకనన్నా, మనం జాగ్రత్తగా వెళ్ళిపోతాం. మేడం, ఒకసారి ఇది చూడండి. చూసారా, అది మొత్తం కాంక్రీట్. దాన్ని మొత్తం జస్ట్ షో ఆఫ్ కోసం మాత్రమే పెట్టారు. అది రియల్ ప్లేన్ కాదు. రియల్ ప్లేన్ అయితే నేను తీసుకొని వెళ్తాను. నాకు ఏమైనా సరదా చెప్పండి. ఇప్పుడు ఎలా అయినా నేను మీ ప్రాణాలు కాపాడాలి. అదే నా మెయిన్ టార్గెట్. అరే కంగారు పడకండి. ఇప్పుడు మొన్న మీకు ఎలా అయితే హెలికాప్టర్ తీసుకొచ్చాను, ఆ హెలికాప్టర్నే ఇప్పుడు తీసుకొని రాబోతున్నాను. అదే ఇప్పుడు మనం మిలిటరీ బేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. మిలిటరీ బేస్ దగ్గర మనకు కావాల్సిన హెలికాప్టర్ ఉంటుంది. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం మిలిటరీ బేస్కి. ఇక్కడ ఖచ్చితంగా హెలికాప్టర్ కాదు, మనకు కావాల్సిన ప్లేన్స్, జెట్స్ అన్నీ ఉంటాయి. ఇదే మంచి సమయం. సో హెలికాప్టర్ని మనం తీసుకొచ్చాం అనుకో, మొన్న ఎలా అయితే మిమ్మల్ని అందరినీ కాపాడానో ఇప్పుడు కూడా సేమ్ ఆ హెలికాప్టర్తోనే కాపాడతాను. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute. యు ఆర్ నాట్ అలౌడ్ హియర్. మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఎలా వచ్చారో. థ్యాంక్ యూ. నో నో. సారీ సార్, మా ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం. అరే కానీ ఆఫీసర్లు ఎలా వెళ్తారు అంటే ఖచ్చితంగా వీళ్ళ కోసం ఒక ప్లేనో జెట్టో ఏదో ఉండే ఉంటుంది. సో తొందరగా మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఓయ్ ఆగండి ఆగండి, మేము కూడా వస్తాం, ఆగండి. ఓరి నాయనో, అదే హెలికాప్టర్, మనకు కావాల్సిందే. 1 minute ఆగండి. ఓరి నాయనో, వీళ్ళైతే ఆగట్లేదు. సారీ గైస్, సారీ. అరే ఆగండి సార్, ప్లీజ్, మేము కూడా వస్తాం. అమ్మయ్య, విన్నట్టుగా ఉన్నారు మా మాటలు. ఆగండి, వచ్చేస్తాం. కమాండర్, కొంతమంది నేను చూసాను, వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు. మనకు వచ్చేసి ఈ హెలికాప్టర్ వచ్చేసి మొత్తం నిండిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళి మా కమాండర్ ని అడగండి, ఆయన మీకు హెల్ప్ చేయొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా. అరే మీ కమాండర్ ఎక్కడుంటారో నాకు ఎలా తెలుసు? ఆగండి. ఓరి నాయన, వీళ్ళైతే ఆగేటట్టుగా లేరు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నా బ్రెయిన్ అయితే పనిచేయట్లేదు. ఓకే కమాన్ గాయస్, తొందరగా మన బండి అయితే ఎక్కండి. ఇప్పుడు మనం కమాండర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారంట. ఇప్పుడు ఆయన కనుక మనకు ఒక హెలికాప్టర్ ఇచ్చినట్లయితే సేఫ్గా మనం అయితే నార్త్ యాంగ్టౌన్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నార్త్ యాంగ్టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యూయల్ కొట్టుకుని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, దానివల్ల వాళ్ళు ఏంటి కనబడకుండా పోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓరి నాయన, వాళ్ళు స్పీడ్గా ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకపోతే మన ప్రాణాలు పోతాయి. దానివల్ల క్లైమేట్ చూసావా? మనం గమనించలేదు. క్లైమేట్ అయితే మారిపోయింది. కొంచెం మసకగా అయిపోయింది. దానివల్ల క్లైమేట్ క్లియరెన్స్ అయితే లేదు. ఏమో జరగబోతుంది. నేనున్నంత వరకు మీకేం కాదు షిన్చాన్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఏదో ఒక ప్లేన్ ఉంటుంది. మనకైతే ఇక్కడ లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ట్యాంకర్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ట్యాంకర్స్ కాదు సార్. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు జనరల్ గారు. నమస్తే సార్. ఒకసారి మీరు మాకు సహాయం చేయాలి. మేము ఇక్కడ చిక్కుకుపోయాం సార్. ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం. మా నలుగురికి సహాయం చేయండి సార్, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఐఎమ్ సారీ టు సే, నేనైతే మీకు ఎటువంటి సహాయం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే ఇంకొక హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ లో ఎగ్జాక్ట్ గా మేము మాత్రమే పడతాం. మా ఫ్యామిలీలన్నీ ఆల్రెడీ వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాయి. మేము అక్కడికి వెళ్ళాలి. మా ఫ్యామిలీలన్నీ మా ప్రాణాల పైన డిపెండ్ అయి ఉన్నాయి. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నట్లయితే వెళ్ళొచ్చు, కానీ మా ప్రాణాలు అయితే పోతాయి. దయచేసి ఇప్పుడు మీకోసం మా ఫ్యామిలీకి మేము అన్యాయం చేయాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు వెళ్తారంటే వెళ్ళండి, మీకోసం మా ప్రాణాలు త్యాగం చేస్తాం. సార్ నో, మీరే వెళ్ళండి. మీ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంది. మీ ఫ్యామిలీ కింద ఎంతమంది ఉన్నారో అందరూ నష్టపోతారు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి సార్. మన ఫ్యామిలీలే కాదు, అందరు ఫ్యామిలీని కాపాడుకుంటూ వచ్చారు ఆర్మీ వాళ్ళు ఖచ్చితంగా మనం సహాయం చేయకపోయినా సరే ఇలాంటి వాటిల్లో కనీసం వాళ్ళు బతకనివ్వాలి. ఓకే, ఇక్కడైతే మనకి ప్లేన్స్ లేవు షిన్చాన్, ఎటువంటి హెలికాప్టర్ కూడా లేదు. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఉన్న ఒక్క హెలికాప్టర్ కూడా వాళ్ళకి అవసరం అవుతుంది. మనం కనుక అది లాక్కున్నట్లయితే మాత్రం మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు తీసినట్టుగా అవుతుంది. ధనువన్న, నువ్వు చాలా గ్రేట్ ధనువన్న. వాళ్ళ కోసం చాలా మంచిగా ఆలోచించావు. సూపర్.
కానీ ధను అన్న ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం? ఇదే పెద్ద సమస్య కదా. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? దాంతోపాటు మన ఇల్లును కూడా జాగ్రత్తగా ఎలా తీసుకువెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు ధను అన్న. సించాన్, నువ్వు హ్యాపీగా ఉంటావని ఇచ్చానురా ఇల్లు. కనీసం ఒక్క రోజు కూడా నువ్వు హ్యాపీగా లేవే. రోజు ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తున్నావు. ఈ రోజు కూడా అరే ఒకటి మర్చిపోయాను. గాయస్ ఫాస్ట్గా రండి. అరే క్లైమేట్ మారిపోతుంది. మరి కొద్దిసేపట్లో శాండ్ స్ట్రోమ్ వచ్చే అవకాశం ఉంది. అరే యార్ నేను మర్చిపోయాను రా షిన్చాన్, నీ ఇల్లు వచ్చేసి గాలికి ఎగిరిపోతుంది. శాండ్ స్ట్రోమ్ వచ్చేటప్పుడు చాలా పవర్తో విండ్ అయితే వస్తుంది. ఆ విండ్కి అయితే మాత్రం ఇల్లు ఎగిరిపోతుంది. ఎందుకంటే మా సిమెంట్ కాబట్టి ఎగరదు, నీది వచ్చేసి వుడ్ కాబట్టి ఈజీగా గాల్లో ఎగిరిపోతుంది. సరే ఇప్పుడు మరి ఏం చేయాలి? సరే మీరిద్దరు ఏదో ఒకటి ఆలోచించండి. మా ఇద్దరు వల్ల ఏమైతే అది మేము చేస్తాం. ధనువన్న, అమ్మ నాన్న వచ్చేసి అక్కడ ఏవో చేస్తున్నారు ఇంటి కోసం. ధనువన్న మనం కూడా కష్టపడాలి, లేకపోతే గాల్లో ఎగిరిపోతుంది. ఇల్లు లేకపోతే నేను లేను ధనువన్న. నా ఇల్లు ఎలా అయినా నేను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తే మన ఇల్లుని కాపాడుకుంటాను ధనువన్న? తొందరగా చెప్పు. గాల్లోకైతే ఇల్లు అసలు ఎగరకూడదు, చాలా స్టిఫ్ గా భూమిలో ఉండాలి, ఏం కాకూడదు. నాకేం తెలుస్తుంది షిన్చాన్? నేను చెప్పేది విను. అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే అవుతాయో అక్కడైతే మనకు కొన్ని పైప్స్ దొరుకుతాయి. ఆ పైప్స్ ని కనుక మన ఇంటి కింద ఫిట్ చేసినట్లయితే ల్యాండ్ కి దానికి గట్టిగా పట్టితో ఉంటుంది. అప్పుడు ఈజీగా మన ఇంటికి ఏం కాకుండా మనం చూసుకోవచ్చు. సరే నేను మిస్సీ వచ్చేసి ఇక్కడ కొంచెం పని చేస్తాం. మా వల్ల అయింది మేము చేస్తాం. నువ్వు షిన్చాన్ వచ్చేసి మిగతా పని చేయండి. తొందరగా వెళ్ళి మనకు కావాల్సిన పైప్స్ ని తీసుకోనండి. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్స్ అవుతాయో అక్కడ ఉంటాయి అవి. ఎస్ సార్, మీరు చెప్పింది 100% ట్రూత్. సరే ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం, మీరేం కంగారు పడకండి. షిన్చాన్ ఫాస్ట్ గా రారా, తొందరగా వెళ్ళి మనం చేయాల్సిన పని మొత్తం చేయాలి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మనకైతే కొన్ని పైప్స్ దొరుకుతాయి. ఆ పైప్స్ని తీసుకొచ్చి మన ఇంటి కింద గట్టిగా ఫిట్ చేయాలి. ఓ మై గాడ్, క్లైమేట్ అయితే ఘోరంగా చేంజ్ అవుతూ వస్తుంది షిన్చాన్. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా మనం అయితే కావాల్సిన పైప్స్ అయితే తీసుకొని రావాలి. ధనువన్న, ఇంటిని అలా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటాం ధనువన్న? శాండ్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత ఇసుక మొత్తం ముంచేస్తుంది కదా, ఇసుకలో కూరుకుపోయి చనిపోతామేమో. షిన్చాన్, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా వచ్చేసి మన ఇల్లుని కాపాడుకోవాలి, లేకపోతే ఇల్లు ఇక్కడ ఉండదు. ఓకే, మనమైతే ఫైనలీ అండర్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ అండర్ గ్రౌండ్ లోనే మన దగ్గర పైప్స్ అయితే ఉంటాయి అనుకుంటా. ఆ పైప్స్ ని మనం తీసుకొచ్చి ఫిట్ చేయాల్సి ఉంటుంది. దేవుడా, ఇది కొంచెం ఫాస్ట్ గా దొరకాలి, మాకు టైం అయితే అస్సలు లేదు. అరే షిన్చాన్, సమయానికి దొరికేసాయి రే, ఇంకా వేసేద్దాం. ఓకే, ఫైనలీ మనమైతే వేసేసాం అనమాట. అరే యార్, ఇంత స్పీడ్గా దొరుకుతాయని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్న ఐరన్ పైప్స్ అనమాట. ఈ పైప్స్ని మనం ఫిట్ చేస్తే మనకి ఇంకేం కాదు. అరే ఏంట్రా, వచ్చినవే సడన్గా చీకటి అయిపోయింది. షిన్చాన్, నీకేమైనా కనిపిస్తుందా? ఇందాక వచ్చినప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? ఏమో ధనువన్న, నాకు తెలీదు, కొత్తగా అనిపిస్తుంది. ఏంటో చూడడానికి ఎండ కొంచెం గట్టిగా వచ్చినట్టుగా ఉంది. ధనువన్న, ఇది ఎండ కాదు, ఇది శాండ్ స్ట్రోమ్. ధనువన్న, శాండ్ స్ట్రోమ్ వచ్చేసింది. వామ్మో, గాలి విపరీతమైన గాలి. ఏమండి, గాలి చాలా చాలా గట్టిగా వీస్తుంది. నా వల్ల కావట్లేదు. ఏమవుతుందండి? అరే అరే నో నో, ఇల్లు కదులుతుందండి. మిస్సీ, కొంచెం సేపు మాత్రమే, మన వాళ్ళు వచ్చేస్తారు. గట్టిగా పట్టుకో, ఇల్లుని గట్టిగా పట్టుకో. ఇల్లు ఎగరకూడదు. నో 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 నో. అరే అరే, మొత్తం కదులుతుంది. ఏం జరుగుతుంది? గాలి విపరీతంగా వీస్తుంది మిస్సీ. నో నో. ఏమండి, నేను గట్టిగా పట్టుకున్నాను. ఇల్లు ఎగిరిపోతుంది. వామ్మో, ఏంటి ఇల్లు ఎగిరిపోతుందండి? ఎక్కడికి వచ్చేసాం? వామ్మో, ఇల్లు గాల్లోకి వచ్చేసిందండి. వామ్మో. అరే మిస్సీ, గట్టిగా పట్టుకో. ఏం కాదు, మనకేం కాదు. గట్టిగా పట్టుకో, అలానే పట్టుకో. మిస్సీ, నో నో, జారిపోయారు. ఏమండి, ఎక్కడ పడిపోయారండి? నాకేం కనపడట్లేదు. అరే షిన్చాన్ బంగారం, మిస్ యూ నాన్న. ధనువన్న, ఆ పైప్స్ అన్ని గాల్లోనే ఎగిరిపోయాయి ధనువన్న. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పైప్స్ పోయాయి. ఇప్పుడు మన ఇల్లు ఏం కాదు కదా. అమ్మా నాన్న, వచ్చేసాం, ఏం కాదు. రే షిన్చాన్, నువ్వు టెన్షన్ అవ్వకు, వాళ్ళు కూడా టెన్షన్ అవుతారా. ఒక్కసారి రా, ఏం కాదు, మొత్తం సెటిల్ అయిపోయి ఉంటుంది. మన ఇల్లుకి ఏం కాదు. అరే ఏమైంది? ఇల్లేది? మిస్సీ గారు ఇంకా హిరోషి గారు ఎక్కడున్నారు? అరే ఇల్లేంట్రా, పిల్లర్స్తో పాటు ఓ గాలి. నో 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 నో. అరే అబ్బా, అరే గాలి విపరీతంగా వీస్తుంది. అరే నాకు అర్థమైంది షిన్చాన్, గాలికి మన ఇల్లు ఎగిరిపోయినట్టుగా ఉంది. మనం చాలా లేట్గా వచ్చాం, వచ్చినా కూడా ఉపయోగం లేదు. మన దగ్గర ఉన్న ఆ పైప్స్ కూడా ఎగిరిపోయాయి. ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో. సరే మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చూద్దాం. మిస్సీ గారు, అరే హిరోషి గారు ఎక్కడున్నారు? ధనువన్న, కనబడట్లేదు ధనువన్న. ఇంట్లో ఉన్నారేమో, ఒకసారి చూడు. అమ్మా నాన్న ఎక్కడున్నారు? అరే ధనువన్న,
ఎక్కడికి వెళ్ళిపోయారు? షించాన్ వెతుకురా వెతుకు, ఇక్కడే ఎక్కడో ఉంటారు. అరే యార్ ఎక్కడికి వెళ్ళిపోయారా నాకు అర్థం కావట్లేదు. షించాన్ అరే నాకు అర్థమైంది వాళ్ళు ఆ ఇంటితో పాటు ఎగిరిపోయినట్టుగా ఉన్నారు. ఎక్కడికి ఎగిరిపోయారు ఇంతకీ? అరే యార్ వాళ్ళకి ఏం కాకూడదు, నిజంగా ఎగిరిపోయారంటావా? నన్ను అన్నా మా అమ్మకి నాన్నకి ఏమన్నా అయ్యి ఉంటుందంటావా? వామ్మో చాలా ఘోరమైన గాలి వీస్తుంది. వాళ్ళు ఎక్కడికి ఎగిరిపోయారు? తను అన్నా ఎలా అయినా కాపాడాలి. తను అన్నా తొందరగా వాళ్ళని కాపాడాలి. పద ఏదో ఒకటి చెయ్యు, అమ్మని నాన్నని కాపాడు. ఏంటి తను అన్నా ఏమైంది? షించాన్ కంగారు పడకు. అమ్మకి నాన్నకి ఏమై ఉండదు, అమ్మా నాన్న సేఫ్గా ఉంటారు. ఏం చేయాలరా? వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారు షించాన్. వాళ్ళు ఇల్లుతో పాటు ఎగిరిపోయారేమో నాకు తెలిసి అదే జరుగుంటుంది. కానీ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు, మనం వెతకాలి కరెక్ట్గా. అబ్బా నాకేం అర్థం కావట్లేదు. సడన్గా గాలి పెరిగిపోయింది, ఇసుక. అరే షించాన్ ఏంట్రా ఇది? సిటీ మొత్తం ఇసుకలో కూరుకుపోయిందిరా. తను అన్నా ఏంటిది మొత్తం ఇలా ఉంది? మొత్తం ఇసుక. వామ్మో ధను అన్న, అమ్మ నాన్న ఎక్కడున్నారు? ధను అన్న అమ్మ నాన్న కనబడట్లేదు, మొత్తం ఇసుక. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ కనిపెడతాం? అమ్మో ఇంత ఇసుక వచ్చేసింది ధను అన్న, గాలి చాలా ఘోరంగా వీస్తుంది. అరే షించాన్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆగు, లెస్టర్కి ఫోన్ చేస్తాను. అరే నేను ఆల్రెడీ ట్రై చేస్తూనే ఉన్నా ఇందాక నుంచి లెస్టర్కి. ఈ లెస్టర్కి ఫోన్ కలవదేంట్రా? లెస్టర్కి, మైకెల్కి, ట్రెవర్కి ఎవరికి ఫోన్ కలవట్లేదు. వాళ్ళందరూ సిటీని వదిలి వెళ్ళిపోయారా. సిటీలో మిగిలింది మనం మాత్రమే. ఓరి నాయన, ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. సిటీలో మిగిలింది మనం మాత్రమే. మనకు ఒక్క వెహికల్ కనబడాలి షించాన్, అప్పుడు మనం తప్పించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు ధను అన్న? అమ్మ నాన్న ఇంకా ఇల్లు ఏదీ కనబడట్లేదు. వాళ్ళు లేకుండా నేను రాలేను ధను అన్న. ఎలా ధను అన్న? వాళ్ళు మనకు కావాలి కదా. షించాన్ కానీ ఇంత పెద్ద ఇసుక తుఫాన్ వచ్చేసరికి వాళ్ళైతే ప్రాణాలతో ఉంటారని నాకు ఏమాత్రం అనిపించట్లేదురా. వాళ్ళు ఇసుక తుఫాన్లోనే మునిగిపోయి ఉంటారు, ఇసుకలో ఎక్కడో కూరుకుపోయి ఉంటారు. అరే నీకు ఇలా చెప్పడానికి కూడా నా మనసు రావట్లేదు షించాన్. నీకేం తెలీదురా, దీని గురించి నీకేం తెలీదు. ధనువన్నా నేను చెప్తున్నాను, నా మనసు చెప్తుంది. అమ్మకి నాన్నకి ఏమయ్యి ఉండదు ధనువన్నా, ఏమవ్వదు. షించాన్ అందుకే మనం వచ్చేసి FIB బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేయబోతున్నాం. ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే ఎక్కడున్నారో వాళ్ళ యొక్క లొకేషన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడ మొత్తం మనం చెక్ చేసినట్లయితే అక్కడ మనకి రాడార్లో సిగ్నల్స్ వస్తాయి. ఎవరెవరైతే ఇక్కడ మనుషులు ఉన్నారో ఆ మనుషుల యొక్క లొకేషన్ తెలుస్తుంది. రారా షించాన్ ఫాస్ట్గా వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి సిగ్నల్స్ చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇసుకలో కూరుకుపోయినా కూడా మనకి సిగ్నల్స్ చూపెడుతుంది. అక్కడికి వెళ్ళి ఇసుకను మొత్తం తవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారని నాకు ఏమాత్రం అనిపించట్లేదు. కానీ షించాన్ గడికి చెప్తే చాలా బాధపడతాడు. నాకేం అర్థం కావట్లేదు అబ్బా, అటు ఇటు మధ్యలో ఉండిపోయాను. కానీ ఎలా అయినా దేవుడి దయ వల్ల వాళ్ళు ప్రాణాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మనమైతే కంట్రోల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆఫీసర్లు ఎవ్వరు లేరు, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. సిటీ మొత్తం మనదే అన్నట్టుగా ఉంది. మరికొద్దిసేపట్లో ఎత్తైన బిల్డింగ్లు కూడా మొత్తం ఆ ఇసుక తుఫాన్ ముంచేస్తుంది. వామ్మో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం కంట్రోల్ రూమ్కి. ఖచ్చితంగా నాకు తెలిసి ఇక్కడైతే మనకి రాడార్ ఉంటుంది. ఎస్ ఇదే ఆ కంప్యూటర్. ఇక్కడ నుంచే మనకి సిగ్నల్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ మనకి రాడార్స్ ఉంటాయి, ఇందులో మనకి సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల నాకు సిగ్నల్స్ కనబడుతున్నాయి. ఓ మై గాడ్, ఇక్కడ వచ్చేసి రెండు వైపులుగా వాళ్ళైతే చూపిస్తుంది. మనకి ఇంటి యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలియట్లేదు, కానీ మనుషుల యొక్క లొకేషన్ తెలుస్తుంది. షించాన్ మీ మమ్మీ డాడీ యొక్క లొకేషన్ తెలుస్తుంది. నువ్వేం కంగారు పడకు షించాన్, వాళ్ళకైతే ఏం అయ్యి ఉండదు. తొందరగా వెళ్ళి వాళ్ళైతే మనం కాపాడాలి. ఓకే ఇది వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్లో చూపెడుతుంది, ఒకటేమో రైట్ సైడ్లో చూపెడుతుంది. కానీ షించాన్ అది మీ మమ్మీ డాడీ యొక్క సిగ్నల్ అని కన్ఫర్మ్ అయితే చేయలేం. అక్కడికి వెళ్ళి మనం చూడాలి. అదైతే మనకి ఇద్దరు మనుషుల యొక్క లొకేషన్ చూపించింది. ఆ లొకేషన్ ప్రకారంగా మనమైతే వెళ్ళాలి. నా మైండ్లో వచ్చేసి అలానే ఫీడ్ అయిపోయింది. ఈ టైంలో ఖచ్చితంగా నాకు ఏమైనా గుర్తుంటాయి. ఓకే మనం ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి. షించాన్ నేను చెప్తున్నాను, మీ మమ్మీకి డాడీకి ఏం అయ్యి ఉండదురా, నువ్వేం కంగారు పడకు. మీ మమ్మీకి డాడీకి ఏం అవ్వదు, దాంతోపాటు నీ ఇల్లు కూడా క్షేమంగానే ఉంటుంది. తొందరగా వెళ్దాం పదా. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. మనకు వచ్చిన ఫస్ట్ సిగ్నల్ దగ్గరికి అయితే వెళ్దాం. ధనువన్నా కానీ నీకు 2 సిగ్నల్సే వచ్చాయని చెప్పావు కదా. ఇప్పుడు ఆ 2 సిగ్నల్స్ లోని మా అమ్మ నాన్న కాకపోతే మళ్ళీ ధనువన్నా అమ్మ నాన్న అయి ఉండాలి. ధనువన్నా దేవుణ్ణి కోరుకో, అమ్మ నాన్న అయి ఉండాలి. వాళ్ళకి ఏమీ అవ్వకూడదు ధనువన్నా. వాళ్ళని తొందరగా మనమైతే వెళ్ళి కాపాడాలి. నా ఇల్లు పోయినా పర్వాలేదు, అమ్మ నాన్న నాకు మెయిన్ ధనువన్నా. అమ్మ నాన్న లేకపోతే నేను ఉండలేను. అయ్యో షించాన్ బాధపడకరా, ఏమీ కాదు. మీ మమ్మీ డాడీదే అయి ఉంటుంది ఆ సిగ్నల్, ఖచ్చితంగా వాళ్ళిద్దరిదే అయి ఉంటుందిరా. ఓకే ఏం పర్వాలేదు, తొందరగా నేను తీసుకొని వెళ్తాను. సో మనకు వచ్చేసి ఫస్ట్ సిగ్నల్ ఎక్కడ చూపించిందంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మంచుతో కూరుకుపోయిందే. షించాన్
షించాన్ మనకి శాండ్ స్ట్రోమ్ వచ్చేసి కొంచెం ఆగినట్టుగా ఉంది, నేను గమనించలేదు. శాండ్ స్ట్రోమ్ మొత్తం ఆగిందిరా, క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నీ. కానీ మరి కొద్దిసేపట్లో మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది. ఓకే ఫైనలీ మనమైతే లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మొత్తం ఎడార్లా అయిపోయింది. సెకండ్ వేవ్ వస్తే మొత్తం ముంచేస్తుందేమో. ఓ ఏంటిది షించాన్, ఇక్కడ పెద్ద గుంత ఉందిరా. ఊరి నాయను చూసుకోలేదు. ఓకే మనకేం కాలేదు. ఇక్కడైతే సిగ్నల్స్ చూపెడుతుంది కానీ ఇక్కడ నాకు మనుషులు ఎవరు కనబడట్లేదు. ఎక్కడ సిగ్నల్ చూపెడుతుంది? ఇక్కడే ఎక్కడో చూపెడుతుంది. ఎక్కడరా కానీ? హే హెల్ప్ మీ కాపాడండి. షించాన్ బంగారం, హరి, ధను మీరే వచ్చారా? కాపాడండి, నేను ఇరుక్కుపోయాను. నేను కదలలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, చాలా గట్టిగా ఇరుక్కుపోయాను. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదే. ధను అని ఉన్నాడు కదా, ధను అన్న బయటికి లాగు, గట్టిగా లాగు అమ్మని. అమ్మ రాలేకపోతుంది ధను అన్న, అస్సలు రాలేదేమో. లాగు, నీ బలం మొత్తం చూపించు. షించాన్ నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఆ చేతులు ఇంకా గట్టిగా లాగితే చేతులు ఇంకా విరిగిపోతారా? అంతకు మించి మనం ప్రయత్నించలేం. మనకు ఒక రోప్ కావాలి. ఒక తాడు ఉన్నట్లయితే ఆ తాడుని కట్టి ఈజీగా మనం తేలిగ్గా లాగచ్చు. అప్పుడు మీ మమ్మీకి కూడా ఎటువంటి ఇంజురీ కూడా అవ్వదు. జాగ్రత్తగా ఆవిడైతే బయటకు వచ్చేస్తుంది. ధను అన్న పద, తొందరగా వెళ్ళి రోప్ అయితే తీసుకుని వద్దాం. నేను చూస్తున్నాను ఈ దారిలో, నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా రోప్ కనబడట్లేదు ధను అన్న. ఎక్కడుందో ఏంటో, ఇక్కడైతే నాకు ఒక్క రోప్ కూడా కనబడట్లేదు ధను అన్న. అంతా ఖాళీ శూన్యంగా ఉంది, ఏమీ కనబడట్లేదు. షించాన్ రోప్స్ ఈ టైంలో మనకి ఎక్కడ దొరుకుతుందంటే కన్స్ట్రక్షన్స్ అయ్యే దగ్గర. సరే ముందు వచ్చేసి నువ్వు ఫాస్ట్గా బండి ఎక్కువ, తొందరగా మనం బయలుదేద్దాం. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే అవుతున్నాయో ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్లో మనకైతే ఖచ్చితంగా తాళ్ళు దొరుకుతాయి. ఎందుకంటే సిటీని మొత్తం ఇది ముంచేసింది కాబట్టి మనమైతే ఈ సైడ్ అస్సలు వెతకలేం. కన్స్ట్రక్షన్స్ అది కూడా పెద్ద బిల్డింగ్స్ ఎక్కడైతే అవుతున్నాయో అక్కడే మనకు దొరుకుతుంది. అదిగురా ముందునే వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుగా ఉంది. మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయింది షించాన్, మళ్ళీ చేంజ్ అయింది. మరి కొద్దిసేపట్లో శాండ్ స్టోర్మ్ సెకండ్ వేవ్ వస్తుంది అనుకుంటా. అప్పుడు ఇంకా ఘోరంగా ఉండిపోతుంది. ఎలా అయినా అంతలోపు మీ నాన్నగారిని కూడా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా మీ అమ్మగారిని కాపాడాలిరా, తరువాత నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నాన్నగారు ఎంతైనా తట్టుకోగలరు కానీ అమ్మ అయితే తట్టుకోలేదు కదా. సో ముందుగా అమ్మని కాపాడదాం. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ అరే ఇదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మనకైతే రోప్స్ దొరుకుతాయి. ఇందులో బలమైన రోప్ని తీసుకొచ్చి మెల్లగా చేతులు కట్టి మన కార్కి ఆమెకి కట్టి మెల్లగా ముందుకి గుంజినట్లయితే ఆటోమేటిక్గా వస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తరువాత మీ నాన్నగారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ముందుగా అవన్నీ ఎలా అయినా కాపాడాలి. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి రోప్స్ కావాలి. రోప్స్ ఎస్, ఇక్కడ రోప్స్ ఉన్నాయి, చాలా రోప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన రోప్ ఇది సరిపోదు, ఇంకొంచెం పవర్ఫుల్ రోప్ కావాలి. ఇవి ఓకే. అరే ఇక్కడ హుక్ కూడా ఉంది, కానీ మన మనుషులకి హుక్ పెట్టలేం కదా. ధను అన్న ఇటు సైడ్ చూడు, ఈ వెనక ఒక రోప్ ఉంది. ఈ రోప్ ఖచ్చితంగా మనకైతే ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు ఒకసారి ట్రెవర్ మామని నువ్వు కాపాడావు కదా, ఇదే రోప్తో కాపాడావు. ఈ రోప్ని మనం తీసుకెళ్ళినట్లయితే అమ్మని ఈజీగా కాపాడచ్చు ధను అన్న. సూపర్, సమయానికి దొరికేసింది. ఓకే ధను అన్న తొందరగా మనం వెళ్ళాలి. ఎందుకంటే నాన్న కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో. ధను అన్న మా నాన్నకైతే ఏం అయ్యి ఉండదు కదా. షించాన్ మనం దాన్ని అయితే ఏం చెప్పలేమురా. దేవుడి దయ వల్ల ఆయనకైతే ఏం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఈమెను సగం వరకే శాండ్ స్టోర్మ్ ముంచింది కాబట్టి ఈమె బతికుంది. ఒకవేళ మీ నాన్నగారు పూర్తిగా మునిగిపోయినట్లయితే ఊపిరి ఆడక వామో నేను నా నోటితో అయితే అస్సలు చెప్పలేను. ఏం కంగారు పడకు, మనం చెడుగా అస్సలు ఆలోచించకూడదు, పాజిటివ్గానే ఉండాలి. ఏం అయ్యుండదు. చూసుకున్నట్లయితే రోప్ని పర్ఫెక్ట్గా మనమైతే కార్కి అటాచ్ చేసాం. ఇప్పుడు ఈజీగా మీ మమ్మీని బయటకు తీసుకొస్తా చూడు. ఎప్పుడు చూడు అసలైన మజాకా రాబోతుంది. అదిగోండి ఇంకా ఆవిడ అలానే ఉన్నారు. శాండ్ స్టోర్మ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవబోతుంది. అది వచ్చేలోపు మేము లాగేయాలి. ఒకవేళ అది వచ్చినట్లయితే సడన్గా ముంచుకు వెళ్ళిపోతుంది, మనం కూడా దొరికిపోతుంది దానికి. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కరెక్ట్గా ఇదే ఎగ్జాక్ట్గా మీరు పట్టుకోండి. కొంచెం గట్టిగా చేతులకు పట్టుకొని గట్టిగా ఉండండి. నేను మెల్లగా బయటకు లాగుతాను. ఓకే షించాన్ నువ్వు అలానే ఉండు. నువ్వు మాట్లాడకుండా ఉన్నట్లయితే నేను కాన్సన్ట్రేషన్ పెట్టగలను. అలానే పట్టుకోండి. కొంచెం వెనక్కి వెళ్తాను, చూసారా? ఓకే డన్. పట్టుకున్నారు కదా. 3, 2, 1 లాగేస్తున్నా. వచ్చేసారా? అరే షించాన్ ఫైనల్లీ మీ మమ్మీ బయటకు వచ్చేసారా? ఒక్కసారి బయటకు వచ్చి చూడు. అమ్మయ్య మిస్సీ గారు మీకేం కాలేదు కదా. ఇంకా ఎంతసేపు పడుకుంటారండి? తొందరగా మనం వెళ్ళాల్సి ఉంది. ఫాస్ట్గా వచ్చేసి నెక్స్ట్ మీ డాడీని కూడా కాపాడాలి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనకైతే కొంచెం ముందు చూపెడుతుంది, కానీ లొకేషన్ ఏంటి కొండపైన చూపెడుతుంది. ఇక్కడ దగ్గరలో కొండలేం లేవు కదా. ఇక్కడ మనకి హెలికాప్టర్ దొరికింది. వావ్ చూసారా? హెలికాప్టర్ కొంచెం వచ్చేసి ఇసుకలో కూరుకుపోయింది. దాన్ని మనం ఎలా అయినా బయట తీసుకొచ్చి మా ఆయన్ని కూడా కాపాడాలి. వామ్మో, హెలికాప్టర్ ఇప్పుడు బయటకు తీసుకొని రండి. అరే సూపర్, నాకు కూడా కనబడలేదు, మీకెలా కనబడింది? అద్భుతం. ఓకే ఇప్పుడు వచ్చేసి హెలికాప్టర్ అయితే మనం బయటికి తీసుకొని రావాలి. ఇదేంటి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, కానీ ఇది చిక్కుపోయినట్టుగా ఉంది. సో ఇంజిన్ అయితే స్టార్ట్ అయ్యింది. దీన్ని ఎలా అయినా మనం బయటికి తీసుకొని రావాలి. ఓ మై గాడ్, ఇంకా నయం దగ్గరికి వెళ్ళలేదు.
దగ్గరికి వెళ్ళే టైంలో పేలినట్లయితే మాత్రం మన పని అయిపోయిండేది. చేతికి అందింది నోటికి అందకుండా ఉండడం అంటే ఇదేనేమో. అరే యార్, మన దగ్గరలోనే ఉంది. చా, ఉన్న ఒక్క అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ధనువన్న, మా నాన్నగారిని కాపాడాలి పదా, మనకి టైం లేదు. పోయిందేదో పోయింది, తర్వాత ఏదో రకంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా నాన్నగారిని కాపాడాలి ధనువన్న. ఎక్కడున్నావు నాన్న? వస్తున్నాను నాన్న, కంగారు పడకు, ఈ సించానున్నాడు. అమ్మా అటు కాదు, బండెక్కో. తొందరగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. ధనువనికి నాన్నగారి లొకేషన్ కూడా తెలుసు, ఫాస్ట్గా కాపాడాలి. ఎస్ గాయస్, సో మీ డాడీ యొక్క లొకేషన్ తెలుసు, కానీ దేవుడి దయ వల్ల ఆయనకు కూడా ఏం కాకూడదని మనమైతే కోరుకుందాం. చా, ఉన్న ఒక్క హెలికాప్టర్ కూడా పోయిందే. ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు ఆయన్ని కాపాడుతాం, కానీ ఎలా తప్పించుకుంటాం? ధనువన్న, పోతే అందరం కలిసే పోదాం ధనువన్న. కానీ నాన్నగారిని ముందు మనం కాపాడుకోవాలి. తరువాత నలుగురం చేతులు పట్టుకొని ఆ శాండ్ స్టోమ్కి ఎదురుగా నిలబడిపోదాం. ఇక మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. షించాన్, అలాంటి మాటలు మాట్లాడకూడదు నాన్న. సైలెంట్ గా ఉండు, అలా మాట్లాడకు, తప్పు, సరేనా? చిన్నోడైనా కరెక్ట్ గానే చెప్పాడు. ఇప్పుడు ఎలా అయినా సరే మనం హిరోషి గారిని కాపాడాలి. ఆయన్ని కాపాడిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఎలాగో తప్పించుకోలేం. నెక్స్ట్ వచ్చే సెకండ్ వేవ్ చాలా ఘోరంగా ఉంటుంది. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఇంకెవరం మిగలం. లాస్ ఏంజల్స్లోని ఏది కూడా మిగలదు, అంతా కూరుకుపోతుంది. సరే, తొందరగా మనమైతే ఇక్కడి నుంచి ఆయన్ని కాపాడాలి. ఎక్కడున్నారో మనమైతే అక్కడికే వచ్చాం, లొకేషన్ దగ్గరికి. అరే, గాల్లో ప్లేన్ వెళ్ళట్టుగా ఉంది. అరే యార్, ప్లేన్ వెళ్ళట్టుగా కనబడుతుంది. జస్ట్ నీళ్లు మాత్రమే కనబడుతున్నాయి. మొత్తం ఇల్యూజన్లా ఉంది, ఏది రియల్ అనిపించట్లేదు. ఓరి నాయన, ఈ ఎడారిలో ఉన్న ఇసుకలో ఉన్న ఇంతే. అరే, మనకి లొకేషన్ ఎక్కడే చూపించింది. ఈ ఏరియాలోనే మనం ఇప్పుడు ఎక్కడ వెతుకుతాం? చూస్తే మొత్తం పెద్ద కొండలానే అయిపోయింది కదా. మరికొద్దిసేపట్లో నెక్స్ట్ వచ్చిన తుఫాన్కి కొండంతా హైట్కి మొత్తం వచ్చేసింది ఇసుక. ఓరి నాయన, ఇక్కడ మనం ఎలా కనిపెడతాం? షించాన్ మీరు కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ చూడండి. ఇందాక నుంచి నాకు మా నాన్నగారి వైపే కళ్ళున్నాయి ధనువన్న. ఎక్కడున్నారో కనబడట్లేదు. నాన్న, ఎక్కడున్నారు నాన్న? ఎక్కడున్నారు? ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నాన్న, అదిగో ధనువన్న, నాన్న. నాన్న, నాన్న, మీకేం కాలేదు కదా? ఊపిరి ఆడుతున్నాను, లోపల నిక్కుపోయాను. అరే అరే, మీరు ఇసుకలో ఇరుక్కుపోయారు, మీరు మాట్లాడకండి. మీకున్న ఎనర్జీ మొత్తం పోతుంది. మీకు అసలే ఊపిరి ఆడట్లేదు అంటున్నారు కదా. మీరేం కంగారు పడకండి, నేను బయట తీసుకొస్తాను. నా దగ్గర ఒక తాడుంది, అది ఎగ్జాక్ట్గా మీ తలకి ఫిట్ చేస్తాను, అప్పుడు లాగుతాను. 1 మినిట్ ఆగండి. ఎగ్జాక్ట్గా మీరు ఈ సైడే ఉన్నారు కదా, నేను మీకు ఆపోజిట్లో పెట్టి ఒక్కసారిగా అటాచ్ చేస్తాను. కానీ ఇప్పుడు అటాచ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే మీ నాన్న తల వచ్చేసి కొంచెం చిన్న పార్ట్ మాత్రమే ఉంది. ఆ పార్ట్ని పర్ఫెక్ట్గా మనం లాగాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆగు, మన తాడుకి పర్ఫెక్ట్గా అటాచ్ అయిన వెంటనే అప్పుడు లాగేయచ్చు. ఓకే సార్, మీరు రెడీగా ఉండండి. మీరు ఎక్కువగా ప్రయత్నించకండి. ఓ సారీ. అమ్మయ్య, ఏం కాలేదు. ఎగ్జాక్ట్గా తన కింద నుంచి వెళ్ళిపోయాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా తన తలకి ఫిట్ చేయాలి. అరే, మిస్ అయిపోతుందబ్బా. ధనువన్న, ఫోకస్ మీద కరెక్ట్గా చెయ్యు. నువ్వే చెప్పావు కదా, ఫోకస్ అండ్ ఫెయిత్ ఉండాలని. ఫోకస్ ఫెయిత్ పెట్టి ఎలా అయినా సరే మనం నాన్నగారిని బయటికి లాగాలి. నాన్నగారు, వావ్, ధనువన్న కరెక్ట్గా పెట్టావు. నాన్నగారు, ఆగు ఆగు ఆగు. ఓరి నాయన, ఈడ్చుకొని వచ్చేసావు ధనువన్న. నాన్నగారు వచ్చేసారు. ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. అమ్మయ్య, ఫైనలీ అందరూ వచ్చేసారు. షించాన్, ఫైనలీ తప్పించుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం? ధనువన్న, అందరూ వచ్చేసారు కానీ ఒకటి బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది ధనువన్న. నా ఇల్లును వదిలేసావేంటి? నా ఇల్లును వదిలేసి అలా వెళ్ళిపోతామా ఏంటి చెప్పండి? ఇల్లును అలా వదలకూడదు ధనువన్న, తప్పు కదా. ఇల్లును కూడా వెతికేయాలి. A few moments later. ఓ మై గాడ్ ధనువన్న, ఏంటిది? మొత్తం చిమ్మ చీకట్లా అయిపోయింది. సూర్యుడు కూడా కొంచెం మాత్రమే కనబడుతున్నాడు ధనువన్న. ఏంటి, చాలా ఘోరంగా ఇసుక మొత్తం కురుస్తుంది. వామ్మో, బయటికి వెళ్తే మన ప్రాణాలు పోతాయేమో ధనువన్న, అంత ఘోరంగా ఇసుక వస్తుంది. షించాన్, ఇది సెకండ్ వేవ్ కదరా, మరి కొద్దిసేపట్లో థర్డ్ వేవ్ కూడా రాబోతుంది. సెకండ్ వేవ్లో కొంచెం మనం ప్రాణాలతో ఉండొచ్చు. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ అసలు ఉండలేము. ఓకే, ఇక్కడైతే మనకి మీ ఇల్లు అయితే కనబడట్లేదు. ఇందాక నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇల్లునే కాదు, ఒక హెలికాప్టర్నైనా చూస్తున్నాను. ఒక్క హెలికాప్టర్ కాదు కదా, ఏది కూడా కనబడట్లేదు. షించాన్, ఇక మన ప్రాణాలు ఇక్కడ వదులుకోవాల్సిందేమో. కనీసం నీ ఆనందాన్ని కూడా నేను నెరవేర్చలేకపోతున్నాను రా. నువ్వు అనుకున్న ఇల్లును కూడా దగ్గర చేయలేకపోతున్నాను. ఎలా అయినా కనీసం నీ ఇల్లునైనా కనిపెట్టాలరా. ఎలాగో ప్రాణాలు పోతున్నాయి. నువ్వు అనుకున్న లాస్ట్ కోరికనైనా నేను నెరవేర్చాలరా. అమ్మ, నాన్న, చూసారా మా ధనువన్న నన్ను ఎలా చూసుకుంటాడో? ప్రాణాలు పోయేటప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తాడు. చాలా గొప్పోడు మా ధనువన్న. ధనువన్న ఇల్లు, నా ఇల్లు, ధనువన్న, నా ఇల్లు, నా ఇల్లు. అరే ధనువన్న, నా ఇల్లు ఏంటి 2 పార్ట్స్ కింద విడిపోయింది?
ధనువన్న కప్పు ఒక సైడు కింద పాట ఒక సైడు పడిపోయింది. ఏం కాదు షించాన్, నీ ఇల్లు అయితే కనబడింది కదా, నువ్వు హ్యాపీ కదా, నేను కూడా చాలా హ్యాపీరా. వావ్ షించాన్, నేను ఈ ఇల్లుని ఈజీగా అటాచ్ చేస్తాను, హ్యాపీగా ఇంటి దగ్గర ఉందాం. నాకు అర్థమైపోయింది, ఎలా అయినా మనం తప్పించుకోలేం. మరి కొద్దిసేపట్లో థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ధను, నీకు మా కొడుకు పైన ఉన్న ప్రేమను చూసి రోజు రోజుకి నాకు అసూయ వేస్తుంది. నేను కూడా నా కొడుకు పైన ఇంత ప్రేమ ఎప్పుడూ చూపించలేదు. నువ్వు చాలా గొప్పోడివి నాన్న. ఏ ధనువన్న రిపేర్ చేసేసాడు. నా ఇల్లు చూడడానికి చాలా బాగుంది. నా ఇల్లు చూడడానికి అమ్మ చూసారా ఇల్లు ఎంత బాగుందో. వీడు పాపం ఎంత అమాయకుడు, ప్రాణాలు పోయే సమయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. నన్ను ఏంటి బాబు, ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయిందా? అరే ఏంటి, కార్ మొత్తం కదిలేస్తుంది. ధనువన్న కార్ ఏంటి కదులుతుంది? వామ్మో ధనువన్న, ఏం జరుగుతుంది ధనువన్న ఇంతకీ? వామ్మో, ఇదేనా థర్డ్ వేవ్ అంటే? మరి కొద్దిసేపట్లో ఇంకా ఘోరమైన గాలి ఇసుక వచ్చేస్తుందేమో, మనందరం కప్పుకుపోతామేమో ధనువన్న. సరేలే, మీతోనే కదా హ్యాపీ నాకు. అరే అన్ని లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది, నాకేం కనబడట్లేదు. అరే ఎటువంటి శాండ్ స్టోమ్ వచ్చినా నా ప్లేన్ ని ఏం చేయలేదు, ఎందుకంటే ఇది అంత స్ట్రాంగెస్ట్ ప్లేన్. ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒక్క ప్లేన్ లేకపోయినా కూడా నేను పక్క రాష్ట్రానికి వెళ్ళి మరీ దొంగతనం చేసుకుని వచ్చాను, ఎందుకంటే మా అన్న తమ్ముళ్ళ ప్రాణాలు కాపాడాలి. అరే ఏంటిది, కొత్త ఇల్లులా ఉంది. వావ్, షించాన్ ఇల్లా ఉంది చూడడానికి. అరే వీళ్ళందరూ నన్ను చూసారో చూడలేదు, నన్ను చూసి షాక్ అవుతారేమో. ఒకసారి వెళ్ళి కలుద్దాం. గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? షాక్ అయ్యారా? నేనే వచ్చాను మీ దగ్గరికి. ధనువన్న ఎదురుగా పెద్ద ప్లేను. ఫ్రాంక్లిన్ అన్న నువ్వు వచ్చావా? వామ్మో, అరే అరే థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. అరే మన ఇల్లుని కూడా పైకి ఎక్కించేసారా? తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి, మనకి టైం లేదు. అరే ఫ్రాంక్లిన్ తొందరగా రా. ఏంట్రా ఎలా వచ్చావు? అసలు మా ప్రాణాలు పోయి అని ఫిక్స్ అయిపోయాం, కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయిందే, గాలి విపరీతంగా వీస్తుంది, ఎలా వెళ్తాం? ఫ్రాంక్లిన్ నాకు అర్థం కావట్లేదు. మన ప్లేన్ ఎగరలేదేమో నాకు తెలిసి. అవును, ఇది థర్డ్ వేవ్ చాలా ఘోరంగా ఉంటుంది. అరే ఫ్రాంక్లిన్ అన్న, ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు గాల్లోకి ప్లేన్ ఎగరదే, ఎగిరినా కూడా గాలికి కంట్రోల్ అవ్వదు, మనం కింద పడిపోతాం. అమ్మో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. అరే జాగ్రత్త అన్న. మీరందరూ అనుకున్నట్టుగా ఇది సాదాసీదా ప్లేన్ కాదు, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేన్ ఎవర్. నేను పక్క రాష్ట్రం వెళ్ళి దొంగతనం చేసుకుని మీకోసం వచ్చాను. ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్లేన్ అయితే మాత్రం ఇలాంటి శాండ్ స్టోన్లు 10 వచ్చినా కూడా తట్టుకుంటుంది, ఎంత గాలి వీచినా కూడా దీని యొక్క దిశ ఏది కూడా మార్చలేదు. 1 మినిట్, మనం దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కష్టం, ఎందుకంటే మనకి రన్వే లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. అరే అరే ఎదురుగా ఏదో కొండ ఉన్నట్టుగా ఉంది. అరే కొండ, చూసుకోండి కొండ. నో పైకి లేపండి. ఫ్రాంక్లిన్ అన్న ఫుల్ స్పీడ్ పెంచు, శాండ్ స్టోమ్ పూర్తిగా వచ్చేసింది, పూర్తిగా ముంచేస్తుంది. వామ్మో, కొండల మొత్తాన్ని ముంచేస్తుంది. పద గాల్లోకి వెళ్ళిపోవాలి. ఏ హూరే! అరే ధనువన్న, గాల్లోకి వచ్చేసాం ధనువన్న. ఇప్పుడు మనం చాలా స్పీడ్గా వెళ్ళాలి, చుట్టుపక్కల శాండ్ స్టోమే ఉంది. ఇప్పుడు మనం గాలికైతే ఎగరం కదా. చెప్పాడు కదా షించాన్ మన తమ్ముడు, ఇది స్ట్రాంగెస్ట్ ప్లేన్ అని. మామూలుగా లేదురా రే. The next morning. వచ్చేసాం అన్నయ్య, వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డ్రైవింగ్ 3D. హిరోషి గారు మీరు మొదటిసారి వస్తున్నారనుకుంటా, మిస్సీ గారు మీరిద్దరు, షించాన్ ధను అన్నయ్య వచ్చేసి ఆల్రెడీ వచ్చారు. మీరు ఇది మొదటిసారి వస్తున్నారనుకుంటా. ఒక్కసారి చూడండి, ఇదే మా సిటీ అనమాట. మా సిటీకి ప్రెసెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మొన్న సునామీ వస్తే ధను అన్నయ్య నన్ను కాపాడాడు. అరే ధను, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు అందరి ప్రాణాలు, నీ ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడుతున్నావు. అవును మిస్సీ, ధను వచ్చేసి చాలా గొప్పవాడు. అలానే మిస్టర్ ఫ్రాంక్లిన్, మీరు కూడా మా కోసం ఇంత దూరం వచ్చి ఇంత రిస్క్ చేసి మరి, వావ్ చాలా గ్రేట్. మీరు కూడా మా ప్రాణాలు మీరు లేకపోతే కోల్పోయి ఉండేవాళ్ళం. అవును, మరి వీళ్ళిద్దరూ ఉన్నట్లయితే ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు. మళ్ళీ ప్రాణాలతో ఇలా ఉంటానని అస్సలు అనుకోలేదురా తమ్ముడు. నువ్వు లేకపోతే ప్రాణాలు మొత్తం కోల్పోయిండేవి. షించాన్ గాడు, వాళ్ళ అమ్మ నాన్న చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. నీ వల్లే మా ప్రాణాలు మళ్ళీ దక్కాయి. అరే అన్నయ్య, నువ్వు నా ప్రాణాలు ఎన్నిసార్లు కాపాడావు? నీ ఒక్కడి ప్రాణం రిస్క్ లో పెట్టి మరీ కాపాడావు, నేను ఆ మాత్రం చేయలేనా? ఏమంటారా షించాన్? లాస్ శాంటోస్ ధను అన్న, ఇండియన్ డ్రైవింగ్ ఫ్రాంక్లిన్ అన్న కలిసినట్లయితే షించాన్ గాడి లాంటి పవర్ వస్తుందన్నమాట. అర్థమైందా? మీరిద్దరికంటే షించాన్ గాడి కంటే తక్కువే. అట్టగుంటది మనతో మళ్ళా.